హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి సంవత్సరం పాటు నిల్వ ఉండే పండుమిరపకాయ పచ్చడి. ఈ సీజన్లో ఎక్కువగా పండుమిరపకాయలు వస్తుంటాయి కదా, మరి వచ్చినప్పుడే సంవత్సరానికి సరిపడా పండుమిర్చి పచ్చడి పెట్టేసుకొని వేడి వేడి అన్నంలోకి కొంచెం వేసుకొని తింటుంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. చెప్తుంటూనే నాకు నోట్లో నీళ్ళు ఊడుతున్నాయి. మరి మీకు ఊడుతున్నాయా? ఇంకెందుకు ఆలస్యం, పచ్చడిని ఎలా పెట్టాలో చూసే ముందు ఒక విషయం చెప్తాను. చాలామంది పండుమిరపకాయ పచ్చడిని రకరకాలుగా పెడతారు, కానీ నాకు తెలిసి మా అమ్మమ్మ, మా నానమ్మ పండుమిరపకాయ పచ్చడిని ఇలాగే పెట్టేది. నాకు తెలిసి పండుమిరపకాయ పచ్చడి పెట్టడం అంటే ఇలాగే అనుకుంటున్నాను. మరి మీరు ఒక్కసారి ఈ పద్ధతిలో పండుమిరపకాయ పచ్చడిని పెట్టి చూడండి. చూశాక దీని టేస్ట్ ఎలా ఉందో కూడా నాకు కమెంట్లో షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, అసలు సిసలైన పాతకాలం పద్ధతిలో పండుమిరపకాయ నిల్వ పచ్చడి పక్కా కొలతలతో టిప్స్తో ఎలా పెట్టాలో ఇప్పుడు చూసేద్దాం పదండి. ఇక్కడ నేను 1 కేజీ వరకు పండుమిరపకాయలను తీసుకున్నాను. పండుమిరపకాయలను 2-3 సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగి జల్లెట్లో వేసేసేయండి. వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇలా పండుమిరపకాయల పైన ఉన్న తొడిమెలన్నింటినీ తీసేసేయండి. తీసిన తర్వాత ఈ పండుమిరపకాయలను కాటన్ క్లాత్ పైన వేసి ఫ్యాన్ గాలి కింద ఒక అరగంట పాటు అలా ఆరబెట్టాలి. ఏ మాత్రం తడి ఉన్నా పచ్చడి అనేది సంవత్సరం పాటు నిల్వ ఉండదు. కాబట్టి ఒక్క మిరపకాయ కూడా తడి లేకుండా కాటన్ క్లాత్ పైన వేసిన తర్వాత ఇంకా ఏమైనా తడి అనిపిస్తే ప్రతి ఒక్క మిరపకాయను కాటన్ క్లాత్తో తడి తూడ్చేయండి. తూడ్చేసిన తర్వాతనే పచ్చడి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఇలా పూర్తిగా ఆరిన పండుమిరపకాయలను ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఈ మిక్సీ జార్లోకి వేసుకునేటప్పుడే కొంచెం కొంచెం కల్లుప్పును వేసుకోవాలి. అయితే కల్లుప్పు అనేది ఇక్కడ 150 గ్రాముల వరకు తీసుకోండి. 1 కేజీ పండుమిరపకాయలకు 150 గ్రాముల కల్లుప్పు సరిపోతుంది. ఇలా బ్యాచ్ వైజ్గా కొన్ని మిరపకాయలు కొంచెం ఉప్పు వేసుకుంటూ కోర్స్గా, మరీ లైట్ కోర్స్ కాకుండా కొంచెం దొడ్డుగానే గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసిన ఫస్ట్ బ్యాచ్ను ఒక కంటైనర్ బాక్స్ కానీ గాజు జాడీలోకి కానీ వేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ బ్యాచ్ని కూడా ఇంతకు ముందులానే మిక్సీ జార్లోకి కొన్ని పండుమిరపకాయ ముక్కలను కొంచెం కల్లుప్పును వేసుకుంటూ మళ్ళీ దొడ్డుబొడ్డుగా గ్రైండ్ చేసుకోండి. ఈ గ్రైండ్ చేసిన ఈ పండుమిరపకాయల పేస్ట్ను ఇంతకుముందు కంటైనర్లోనే మళ్ళీ బ్యాచ్ వైజ్గా వేసేసుకోండి. ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసిన ఈ పేస్ట్లోకి 1/2 కేజీ వరకు చింతపండును వేసుకోవాలి. 1 కేజీ పండుమిరపకాయలకు 1/2 కేజీ చింతపండు అంటే 250 గ్రామ్స్ చింతపండు కరెక్ట్గా సరిపోతుంది. చింతపండులో ఎక్కడ కూడా గింజలు, నార లేకుండా శుభ్రం చేసుకున్న తర్వాతనే ఈ చింతపండును ఈ పండుమిరపకాయల పేస్ట్లో వేసి పూర్తిగా కలిసేలా కలిపేయండి. కలిపేసిన తర్వాత ఒక 2 రోజుల పాటు అలా పక్కకు పెట్టేస్తే చింతపండు పండుమిరపకాయల్లో నాని మెత్తగా అవుతుంది. చాలామంది పండుమిరపకాయలను మిక్సీ పట్టే ముందే చింతపండును కూడా మిక్సీలో వేసి పొడి చేసి పచ్చళ్ళలో కలుపుతున్నారు. నాకు తెలిసైతే మా అమ్మమ్మ, మా నానమ్మ ఇదే పద్ధతిలో పచ్చడి చేసేదండి. ఇలా చింతపండును పండుమిరపకాయ పేస్ట్లో ఊరబెట్టి 2 రోజుల తర్వాత మెత్తబడిన తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసి తాలింపు పెట్టేది. ఒక్కసారి మీరు ఈ పద్ధతిలో పచ్చడి పెట్టి చూడండి, అప్పుడే మీకు టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇలా పూర్తిగా చింతపండును పేస్ట్లో కలిపేసి 2 రోజుల పాటు అలా పక్కన పెట్టేయండి. 2 డేస్ తర్వాత మూత తీసి చూడండి, చింతపండు అనేది ఇలా చక్కగా పచ్చళ్ళలో ఊరి మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఒకసారి పైకి కిందికి చక్కగా కలిపేయండి. ఈ కలిపిన తర్వాత ఈ పేస్ట్ను బ్యాచ్ వైజ్గా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసేటప్పుడు దీంట్లో వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేయాలి. 1 కేజీ పండుమిరపకాయలకు సుమారుగా 150 గ్రాముల వెల్లుల్లి రెబ్బలు సరిపోతాయి. అయితే ఒకేసారి కాకుండా బ్యాచ్ వైజ్గా కొంచెం పండుమిరపకాయ పేస్ట్ను కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేయండి. మెత్తగా అంటే మరీ కాటకలాగా సన్నగా కాకుండా లైట్గా కోర్స్గా ఉండేటట్టు గ్రైండ్ చేస్తేనే పచ్చడి అన్నంలోకి కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 1 టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ వరకు మెంతి పొడి కొంచెం నిండుగా వేసుకోండి. తర్వాత దీంట్లోకి 2 చెంచాల నిండుగా ఆవ పొడిని వేసుకోండి. ఆవాలను డ్రై రోస్ట్ చేయకుండా పచ్చి ఆవాలని గ్రైండ్ చేసి వేసుకోవాలి. అప్పుడే ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనము రుచి చూసుకోవాలండి, ఉప్పు సరిపోయిందో లేదో. ఇక్కడ నాకు కొంచెం తక్కువగా అనిపిస్తుంది కాబట్టి 2 టేబుల్ స్పూన్ల సన్నుప్పును వేసి గ్రైండ్ చేశాను. నాకు ఇక్కడ 160 గ్రాముల సాల్ట్ సరిపోయింది, కరెక్ట్గా సరిపోయింది. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ను
ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ గాజు జాడీలో కానీ స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు పచ్చడి కావలిస్తే అప్పుడు కొంచెం కొంచెం పచ్చడిని బయటకు తీసుకొని అప్పటికప్పుడు తాలింపు పెట్టుకున్న పచ్చడి కమ్మగా టేస్టీగా ఉంటుంది. అయితే ఈ స్టోర్ చేసుకునే బాక్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ కాదండి 2 ఇయర్స్ పాటు కూడా నిల్వ ఉంటుంది. నేను ఇందులోకించి ఒక 75% స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. మిగతా 25% ఇప్పుడు ఇంట్లో తినడానికి తాలింపు పెట్టుకుంటున్నాను. ఇలాగే మీరు కూడా ఇదే పద్ధతిలో పచ్చడిని పెట్టి చూడండి. అయితే చాలామంది పచ్చళ్ళు ఎక్కువ క్వాంటిటీలో పొళ్ళు వేస్తారు. అలా ఎక్కువ క్వాంటిటీలో పొళ్ళు వేయడం కన్నా ఇలా కొంచెం తక్కువ క్వాంటిటీలో పొళ్ళు వేసి గ్రైండ్ చేసిన పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. అప్పుడే మనకు పండు మిరపకాయ ఫ్లేవర్ అనేది తగులుతుంది. ఇప్పుడు మిగతా పచ్చడికి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్లోకి ఒక 150 గ్రామ్స్ వరకు వేస్తున్నాను. అది కూడా పల్లి నూనెను వేస్తున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ కన్నా పల్లి నూనె ఫ్లేవరు చాలా బాగుంటుంది ఏ పచ్చళ్ళలోకైనా. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు మెంతులను వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పును వేసుకోండి. తినేటప్పుడు పంటి కింద తగులుతూ బాగుంటుంది. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఒక 3-4 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి. ఎండుమిర్చిని ముందుగానే వేస్తే పూర్తిగా మాడిపోతాయి కాబట్టి దినుసులన్నీ వేగిన తర్వాత ఎండుమిర్చి వేయండి. ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఆకులు, ఒక 1/2 టీ స్పూన్ పసుపును వేసి ఒకసారి కలిపేసి దినుసులు మాడిపోక ముందే లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. పల్లి నూనెతో తాలింపు పెట్టేటప్పుడు ఇల్లంతా గుమగుమలాడుతుంది. ఈ ఫ్లేవర్కే పచ్చడి ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. అంత బాగుంటుంది. మీకు ఇష్టం ఉంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చిటికెడంతా ఇంగువ వేసుకోండి. ఇంగువ ఫ్లేవర్ కూడా పచ్చడికి బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టేయండి. ఇందులోనే గోరువెచ్చగా అయిన తర్వాత ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఇదే స్టేజ్లో అల్లం పేస్ట్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేయండి. ప్రస్తుతానికి నా దగ్గర లేదు కాబట్టి వేస్తలేను. మీరు మాత్రం తాలింపు పెట్టిన తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా తాలింపు నూనె కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత పండుమిరపకాయ పచ్చని ఇందులో వేసి తాలింపంతా పచ్చడికి పూర్తిగా కలిసేలా కలిపేసిన తర్వాతనే ఒక బాక్స్లో పెట్టేసుకొని రోజు వేడివేడి అన్నంలోకి కొంచెం వేసుకొని చూడండి. దీని టేస్ట్ ఎంత బాగుంటుందంటే అసలు వేరే మిగతా అన్ని రకాల పచ్చళ్ళ టేస్ట్ దీని ముందు దిగదుడిపి అంటారండి. అంత కమ్మగా ఉంటుంది పండుమిరపకాయ పచ్చడి. మరి నేను చూపించిన విధానంలో ఒక్కసారి ట్రై చేయండి. ప్రతి ఒక్కటి కొలతలతో చెప్పాను. వీలైతే డిస్క్రిప్షన్లో ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేస్తాను. అన్నట్టు మన ఛానల్లో పండుమిరపకాయ చింతకాయ వేసి సంవత్సరం నిల్వ ఉండే పచ్చడిని కూడా పెట్టాను. వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి ఆ పచ్చడి టేస్ట్ కూడా చేయండి. అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. పండుమిరపకాయ చింతకాయ నిల్వ పచ్చడి. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన ఈ పండుమిరపకాయ చింతపండు పచ్చడి మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా, దాన్ని ఒక్కసారి టచ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే నా ప్రతి వీడియో మిస్ కాకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.